ప్రపంచానికి తనకు మించిన దేశం లేదని ప్రపంచానికి నీతులు చెప్పేటటువంటి అమెరికా, ప్రపంచంలోనే మేమే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నాం అన్నటువంటి అమెరికా, ప్రపంచానికి మేమే గొప్ప వాళ్ళం అనుకున్నటువంటి అమెరికా కింద ఎన్నో తప్పులు. గులిబింద గింజ ఏదంటారు కదా, గులిబింద గింజ తన యొక్క నలుపుని ఎరగదు కానీ ఇతరుల యొక్క నలుపుని గుర్తిస్తుంది అన్నట్లుగా మన కింద ఉన్నటువంటి నలుపు మనం ఎరగం, కానీ ఎదురుగా ఉన్నటువంటి వాడి మాత్రం వాడి కంటిలో నలుసున్నా కూడా పెద్దగా తప్పులు పడుతుంటాం కదా. అలాంటి పరిస్థితే అమెరికాదన్నమాట. కానీ అమెరికాలో జరిగిన సెక్స్ కుంభకోణాలు, అవినీతి, అలాగే అనేక దారుణాలు, హత్యలు, మిస్టరీలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా ఎన్నో దాచినటువంటి ఈ సెక్స్ కుంభకోణాలు ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తున్నాయి గత 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడి యొక్క సెక్స్ కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు అధ్యక్షులకి, మాజీ అధ్యక్షులకి, కుబేరులకి, అలాగే రాజకుమారులకి, ఇంకా చాలా మంది డబ్బు ఎవరైతే ఇచ్చుకోగలరో అలాంటి వారందరి దగ్గర కూడా హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని పడుకోబెట్టేవాడు. హై స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, అలాగే ఆ వయసు ఉన్నటువంటి యువతల్ని దింపి వీళ్ళ దగ్గర అయితే పండబెట్టేవాడు. వీడికి కొన్ని ప్రైవేట్ దీవులు కూడా ఉన్నాయి, హాయ్లాండ్స్. వీటిని కొనుగోలు చేసి అలా రిసార్ట్లు కట్టి అక్కడ ఈ అధ్యక్షుల్ని, మాజీ అధ్యక్షుల్ని, రాజకీయ నాయకుల్ని, ఈ రాజకుమారుల్ని, కుబేరుల్ని, అందులో బిల్ క్లింటన్ కూడా ఉన్నాడు. అలాగే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు రాజకీయ నాయకులతో పాటు. వీళ్ళందరి దగ్గర కూడా ఈ యొక్క విమానం బోయింగ్ 727 అనే ఒక విమానాన్ని ఉపయోగించాడు. దీనికి లోలిత ఎక్స్ప్రెస్ అని కూడా పేరు పెట్టారు. లోలిత ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు రష్యా రచయిత దీనికి పేరు పెట్టారు. దీని గురించి మొత్తం వివరాలన్నీ బయట పెడుతున్నాడు. ఈ విమానం గురించి వస్తున్నటువంటి ప్రతి విషయం కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ధనవంతుల్ని, కుబేరుల్ని, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా భయపెట్టేస్తుంది, నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఈ నిజాలు కనుక బయటకు వస్తే, ఇప్పుడు వీళ్ళందరి యొక్క నిజాలు కూడా బయటకు వస్తే అమెరికా కూడా కుదేలైపోతుంది. అంటే చిన్న పిల్లలతోటి వీళ్ళు ఏ విధంగా సెక్స్ చేయించారు. వీడు అంటే ఒక పెద్ద బ్రోకరు, వీడికి దీవులు కొనేంత డబ్బు వీళ్ళు ఇచ్చారంటే ఎంత పెద్ద సెక్స్ ర్యాకెట్ అది. వీళ్ళు మళ్ళీ మనకి నీతులు చెప్తారు, వీళ్ళందరూ మనకి నీతులు చెప్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చెయ్యాలి, ఇలాగ చెయ్యాలి, మీ దేశం అంటే ఇది. ఇప్పుడు ఈ ట్రంప్ గాడు వచ్చాడు, వీడు ఆ డబ్బారాయుడు. ఈ డబ్బారాయుడు ఏమొచ్చేసి ఈ పన్నుల ద్వారా ఏమొచ్చేసి దేశాలను భయపెడుతున్నాడు. కానీ వీడి గురించి కూడా దాదాపు ఒక 5-6 సెక్స్ కుంభకోణాల్లో వీడి పేరు కూడా ఉంది, ట్రంప్ పేరు కూడా ఉంది. చాలా వరకు మస్క్ కూడా బయట పెట్టాడు, కానీ అవన్నీ బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు అధ్యక్షుడు కాబట్టి అసలే బయటికి రావు. పైగా కోపిష్టి, ఎవరిని ఏమైనా చేస్తాడు, ఆ కెపాసిటీ ఉంది ట్రంప్కి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుల చరిత్రలోనే ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాడు ఈ ట్రంప్. అంటే నేను ఎందుకు వాడు వీడు అంటున్నానంటే, ఈ చెత్త, అతని మనస్తత్వమే చెత్త, అంత మంచోడేం కాదు. మానవత్వం పక్కన పెట్టండి, కానీ ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి, అంటే క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. చిన్న పిల్లలు వీళ్ళందరూ భోగాలు అనుభవించారు. మళ్ళీ వీళ్ళు ఎంతకి నీకు అక్కడ సెక్స్ ఫ్రీ అయినా 16 సంవత్సరాలు దాటే వరకు కూడా అక్కడ ఇది లేదు కదా. కానీ వీళ్ళు 5వ, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు కూడా వీళ్ళు అంటే రకరకాలుగా వీళ్ళు వాళ్ళని అనుభవించారన్నమాట.